లేఅవుట్ మేనేజర్స్ ఇన్ జావా. ఈ లేఅవుట్ మేనేజర్స్ అనేటివి మీరు ఏవైతే ఏడబ్ల్యూటీ కాంపోనెంట్స్ని, ఇంటర్ఫేస్ ఐటమ్స్ని జిఓఈ ఎన్విరాన్మెంట్లో డిజైన్ చేస్తున్నారో వాటిల్ని ఎలా అరేంజ్ చేయాలి, స్క్రీన్లో ఏ విధమైన అరేంజ్మెంట్ వాటికి ఉండాలి అని చెప్పేటివే లేఅవుట్ మేనేజర్స్. అంటే మీరు డ్రా చేసే బటన్స్ కానీ, టెక్స్ట్ బాక్సెస్ కానీ, మిగతా అన్ని ఐటమ్స్ ఎలా అరేంజ్ కావాలి, ఆ యొక్క ఫ్రేమ్లో కావచ్చు, ప్యానల్లో కావచ్చు, అరేంజ్మెంట్ ఎలా ఉండాలి అనేదే ఈ లేఅవుట్ మేనేజర్స్ చెప్తాయి. మరి ఇక్కడ ఈ అరేంజ్మెంట్ అనేది మనం 5 టైప్స్గా చేసుకోవచ్చు. ఫస్ట్ది చూసినట్లయితే ఫ్లో లేఅవుట్. ఫ్లో లేఅవుట్ అనేది డిఫాల్ట్, అంటే మీరు ఇవ్వకపోయినా డిఫాల్ట్గా ఫ్లో లేఅవుటే సెట్ అవుతుంది అనమాట. అంటే ఒకే ఫ్లోలో లెఫ్ట్ నుంచి రైట్కి అరేంజ్ అవుతూ ఉంటాయి. ఇంతకు ముందర మీరు చూసినటువన్నీ కూడా ఫ్లో లేఅవుట్ యూజ్ చేసుకొని చేసినట్టువే. మరి అలైన్మెంట్, పర్టికులర్ అలైన్మెంట్ కావాలనుకుంటే లెఫ్ట్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్ ఇట్లా పెట్టుకోవచ్చు. బై డిఫాల్ట్ అయితే సెంటర్ అలైన్మెంట్ ఉంటుంది. ఓకే, అయితే పైనుంచి ఒక వరుసలో మనం యాడ్ చేసే ఐటమ్స్ అన్ని కూడా లెఫ్ట్ టు రైట్ అరేంజ్ అవుతూ ఉంటాయి. రో చివరి అయిపోయిందంటే మళ్ళీ నెక్స్ట్ రోలోకి కంటిన్యూ అవుతూ ఉంటాయి. మళ్ళీ ఆ రో అయిపోయిందంటే మళ్ళీ నెక్స్ట్ రోలోకి, ఈ విధంగా ఒకే ఫ్లోలో అరేంజ్ అవుతూ ఉంటాయి ఫ్లో లేఅవుట్లో కాంపోనెంట్స్. అయితే నెక్స్ట్ బార్డర్ లేఅవుట్ చూసినట్లయితే ఇక్కడ జియోగ్రాఫికల్ డైరెక్షన్లో ఐటమ్స్ అనేటివి అరేంజ్ అవుతాయి. అంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, మధ్యలో సెంటర్ అనమాట. అంటే మెయిన్గా 5 కాంపోనెంట్స్ ఇక్కడ అరేంజ్ చేయొచ్చు. ఓకే, అదేవిధంగా కార్డ్ లేఅవుట్ చూసినట్లయితే స్లైడ్లు మాదిరిగా ఒక్కొక్క కార్డ్ని డిజైన్ చేసుకొని ఒక్కొక్క దాంట్లో అరేంజ్మెంట్స్, అంటే ఈ యొక్క ఇంటర్ఫేస్ ఐటమ్స్ ప్లేస్ చేసుకొని ఆ కార్డులని 1 by 1 చూపించుకుంటూ ఒకసారి ఒకటి మాత్రమే, ఒక్కొక్క కార్డును మాత్రమే చూపించుకుంటూ మనం ఆ యొక్క అరేంజ్మెంట్, కాంపోనెంట్స్ అరేంజ్మెంట్ చేయొచ్చు అనమాట. అంటే నెంబర్ ఆఫ్ కార్డ్స్ డిజైన్ చేసుకొని ఒక్కొక్క కార్డ్ని ఈ షో, ఫస్ట్, లాస్ట్, నెక్స్ట్ ఇట్లా ఈ మెథడ్స్ని యూజ్ చేసి మనం ఏ కార్డ్ని డిస్ప్లే చేసుకోవాలనుకుంటే ఆ కార్డ్ని డిస్ప్లే చేసుకుంటూ పోవచ్చు. నెక్స్ట్ గ్రిడ్ లేఅవుట్ చూసినట్లయితే గ్రిడ్ టైప్లో అరేంజ్మెంట్ అవుతాయి కాంపోనెంట్స్. అంటే రోస్ అండ్ కాలమ్స్లో ఎన్ని రోస్ కావాలి, ఎన్ని కాలమ్స్ కావాలి టోటల్గా అనేది మనం సెట్ చేస్తే దాన్ని బట్టి ఒక్కొక్క రోలో, ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క ఐటమ్ అరేంజ్ అవుతూ వస్తుంది అనమాట. మరి నెక్స్ట్ గ్రిడ్ బ్యాగ్ లేఅవుట్లో కూడా, గ్రిడ్ లేఅవుట్లో మాదిరే రోస్ అండ్ కాలమ్స్లో ఐటమ్స్ అరేంజ్ అవుతాయి. కాకపోతే ఇక్కడ మనం ఒక ఐటమ్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్కి స్పాన్ చేసుకోవచ్చు, అదేవిధంగా నెంబర్ ఆఫ్ రోస్కి స్పాన్ చేసుకోవచ్చు. దానికి తగ్గట్టుగా మనం ఈ యొక్క కన్స్ట్రైన్స్ అనేటివి, కండిషన్స్ అనేటివి పెట్టుకొని డిఫరెంట్, అంటే గ్రిడ్ లేఅవుట్లో అన్ని కాంపోనెంట్స్ కూడా ఒకే సైజులో అరేంజ్ అవుతాయి. అట్లా ఉంటా గ్రిడ్ బ్యాగ్ లేఅవుట్లో ఒకటి చిన్నది కావచ్చు, ఇంకొకటి పెద్దది కావచ్చు. అంటే ఒక కాలంని, ఒక రోని ఆక్యుపై చేస్తే ఇంకొకటి 2 కాలమ్స్ని, 2 రోస్ని ఆక్యుపై చేసే విధంగా ఆ విధంగా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. సో మనకు నచ్చిన విధంగా, నచ్చిన సైజ్ తోటి మనం గ్రిడ్ బ్యాగ్ లేఅవుట్లో ఐటమ్స్ని అరేంజ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. మరి ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ చూడండి, గ్రిడ్ లేఅవుట్. ఇక్కడ ఒక ఫ్రేమ్ని తీసుకున్నాం. నెక్స్ట్ బటన్స్ క్లాస్కి బి అనే అరేని తీసుకొని, నెక్స్ట్ స్ట్రింగ్ క్లాస్కి ఎస్ అనే అరేని తీసుకొని అప్ టు 1 to 9 వరకు ఇక్కడ స్ట్రింగ్స్ దీంట్లో స్టోర్ చేయడం జరుగుతుంది. విత్ ఇన్ కొటేషన్లో ఉంది చూడండి. ఓకే, అన్నీ కూడా విత్ ఇన్ కొటేషన్లో ఉన్నాయి. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క స్ట్రింగ్గా మనం ఇక్కడ భావించవచ్చు. నెక్స్ట్
బి ఈక్వల్ టు న్యూ బటన్ బ్రాకెట్లో సైజు ఎస్ డాట్ లెంత్. అంటే ఎన్ని బటన్స్ అనేది ఇక్కడ చెప్పలేదు, మనకు కావాల్సిన బటన్స్ ఇక్కడ ఈ లెంత్ని బట్టి క్రియేట్ చేస్తాం. ఎన్ని బటన్స్ ఇక్కడ 9 బటన్స్ క్రియేట్ అవుతాయి అనమాట. 9 కాబట్టి ఎస్ యొక్క లెంత్ 9 కాబట్టి 9 బటన్స్ క్రియేట్ అవుతాయి. మరి ఇప్పుడు లేఅవుట్ని గ్రిడ్ లేఅవుట్గా సెట్ చేస్తున్నాను. ఈ గ్రిడ్ లేఅవుట్ సెట్ చేసేటప్పుడు ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. 3 rows 3 columns అన్నాం కాబట్టి 3 into 3 9 ఐటమ్స్ 9 కాంపోనెంట్స్ మనం మన యొక్క ఫ్రేమ్లో సెట్ చేసుకోవచ్చు అని అర్థం. మరి ఇప్పుడు I equal to 0, I less than string length I plus plus అన్నాం. I వాల్యూ 0 నుంచి లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ అంటే 9 అంటే లెస్ దాన్ 9 అన్నాం కాబట్టి 0 నుంచి 8 వరకు ఇంక్రిమెంట్ అవుతూ ఉంటాయి. ఒక్కదానికి ఈ యొక్క బటన్ కన్స్ట్రక్ట్ అవుతూ ఉంటుంది. బి ఆఫ్ ఐ ఈక్వల్ టు అంటే బి ఆఫ్ 0 ఈక్వల్ టు స్టార్టింగ్లో న్యూ బటన్ ఆఫ్ ఎస్ ఆఫ్ ఐ. ఎస్ ఆఫ్ ఐ అంటే ఏ నేమ్ తోటి అది క్రియేట్ అవుతుంది, ఇది ఎస్ ఆఫ్ ఐ అంటే ఎస్ ఆఫ్ 0 అంటే ఫస్ట్ బటన్ యొక్క నేమ్ 0, తర్వాత రెండో బటన్ యొక్క నేమ్ ఫస్ట్ బటన్ నేమ్ 1, తర్వాత రెండో బటన్ నేమ్ 2. అట్లా ఒక్కొక్క స్ట్రింగ్ని తీసుకొని ఆ యొక్క పేర్లు సెట్ చేస్తూ ఆ బటన్స్ని క్రియేట్ చేస్తూ ఎఫ్ డాట్ యాడ్ బి ఆఫ్ ఐ క్రియేట్ చేసిన తర్వాత ఇమీడియట్గా యాడ్ చేసేస్తున్నాం ఫ్రేమ్కి. తర్వాత ఎఫ్ డాట్ సెట్ సైజ్ సెట్ చేసి దాన్ని షో చేయడం జరుగుతుంది. చూడండి సింపుల్గా 9 బటన్స్ తోటి ఈ యొక్క గ్రిడ్ లేఅవుట్ని యూజ్ చేసుకొని ఈ GUI అప్లికేషన్ అనేది క్రియేట్ అయింది. చూడండి ఓకే బా 3 rows 3 columns టోటల్గా 9 ఐటమ్స్ అనమాట. ఓకే